ఎప్స్టీన్ ఫైల్స్ ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తం దీని గురించే రచ్చ నడుస్తుంది. అసలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి, దీని గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉండే ఉంటది. ఒక సామాన్యుడికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో చాలా వివరంగా చెప్పేస్తా. అలాగే వీడియోలో చిన్మయ్య యొక్క ఎంట్రీ కూడా ఉంటది, చివరి వరకు చూడండి. ముందుగా ఈ జెఫ్రీ ఎప్స్టీన్ గురించి తెలుసుకోవాలి. ఇతను ఒక కంపెనీ పెట్టి మంచిగా మనీ ఎర్న్ చేశాడు. ఆ డబ్బులతోనే ఐలాండ్స్ కూడా కొన్నాడు. ఆ తర్వాత ఫైనాన్సర్ గా కూడా మారాడు. పొలిటికల్ లీడర్స్ కి, బిజినెస్ మ్యాన్స్ కి ఫైనాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అలానే ఈ బిలినియర్స్ తో కాంటాక్ట్స్ కూడా సంపాదించాడు. కానీ డార్క్ రియాలిటీ ఏంటంటే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి మైనర్ అమ్మాయిల్ని సెక్స్ ట్రాఫికింగ్ చేసేవాడు. జాబ్స్ ఇప్పిస్తానని, మోడలింగ్ చేయిస్తానని, ఇంకేదో చేయిస్తానని కట్టుకథలు చెప్పి ఆ ఐలాండ్ లో పడేసేవాడు ఈ మైనర్ అమ్మాయిల్ని. దీని తర్వాత పొలిటీషియన్స్ కి, మిలినియర్స్ కి పార్టీ హోస్ట్ చేస్తా ఉండేవాడు. ఇంకా వీళ్ళ పార్టీ అంటే తెలిసిందే కదా, ఆల్కహాల్, డ్రగ్స్, అమ్మాయిలు, అదే మైనర్ అమ్మాయిలు. ఈ డిసెంబర్ లో రిలీజ్ అయిన డాక్యుమెంటరీలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. బిల్ క్లింటన్, బిల్ గేట్స్, మైకేల్ జాక్సన్, స్టీఫెన్ హాకింగ్. వీడెందుకు వెళ్ళాడా అని నాకు డౌట్ వచ్చింది. ఏమో నేత్రానందం కోసం వెళ్ళుంటాడు అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా పెద్ద డౌట్ వచ్చింది, అసలు వీడికి కాళ్ళు చేతులు నిజంగానే పనిచేయవా, లేకపోతే మల్లన్న సినిమాలో లాగా డ్రామా ఆడుతున్నాడా అని డౌట్ వచ్చింది. సర్లే మ్యాటర్ లోకి వస్తే, చాలా మంది అమ్మాయిలు వాళ్ళకి ఏ ఏజ్ లో ఇది జరిగిందో కూడా చెప్పుకున్నారు. This was me when I met Jeffrey Epstein. This is me when I met Jeffrey Epstein. I was 14 years old. I was 16 years old. I was 16. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన డాక్యుమెంటరీ చూస్తే ఒళ్ళు గొగ్గురు పుడుస్తుంది మామ. చాలా మంది చిన్న పిల్లల్ని అనుభవించి చంపేసిందే కాక వాళ్ళ ఇంటెస్టైన్స్ ను కూడా తింటున్నారంట. ఇవన్నీ ఫ్యాక్ట్స్ కాదు, రూమర్సే అని చెప్దాం అనుకున్నా సరే నిప్పు లేకుండా పొగ రాదు కదా మామ. బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళల్లో చాలా మందిని ఇన్స్పిరేషన్ గా, ఐడియల్ గా తీసుకుని ఉంటారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే ఎప్స్టీన్ ఫైల్స్ తో లింక్ అయిన ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటున్నాడు. అలా అయితే ఫస్ట్ అరెస్ట్ చేయాల్సిందే వీడిని కదా. ఈ అమ్మ సినిమాలో సైకో క్యారెక్టర్స్ చేసే వాళ్ళు కూడా ఇంత నీచంగా బిహేవ్ చేయరు కదరా. ఇవన్నీ చూసిన తర్వాత మనుషుల్లో హ్యుమానిటీ ఎప్పుడో చచ్చిపోయింది అనిపిస్తుంది. ఈ పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ వెళ్ళేం దేవుళ్ళు కాదు మామ. మా ఓడే రైటు, మీ ఓడే రాంగు అంటూ మీరు వాళ్ళకి భజన చేస్తూ మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. ఇక నేను చెప్పాలనుకునేది ఏంటంటే, లాస్ట్ వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, మన ఇంట్లో పిల్లల్ని కొంచెం అబ్జర్వ్ చేయండి మామ. ఎందుకంటే ఎవడిలో ఏ రాక్షసుడు ఉన్నాడో ఎవరికి తెలుసు. ఇప్పుడు మనం చిత్తకార్తిక్ ఒక్క చిన్మయ్య అక్క గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అక్క మీద హిందూ ఐటీ సెల్ కేసు నమోదు చేసింది. హిందూ ధర్మం మీద విషం చిమ్మేలాగా కమెంట్ పోస్ట్ చేయటం వల్ల బిఎన్ఎస్ సెక్షన్ 299/302 కింద కేసు ఫైల్ చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ విడుదలైన సందర్భంగా ఇదే ఎప్స్టీన్ దేవుడి పాటలు, భజనలు పాడేవాడైతే నెక్స్ట్ బాబాజీని చేసేసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అంట. ఎలా అక్క, అసలు పైకేమో మంచిదానిలా మాట్లాడతావు, బ్రెయిన్ మొత్తం ఇంత పాయిజన్ లా ఉంది, పాము కన్నా దారుణంగా ఉన్నావు కదక్క బాబు. ధర్మస్థలిలో శవాలు పాతి పెట్టారని చెప్పి రచ్చ చేసి అబద్ధపు ప్రచారాలు చేసి గుడిని, పూజారిని, అక్కడికి వచ్చే భక్తుల్ని, హిందువుల్ని, వాళ్ళ ధర్మాన్ని హేళన చేస్తూ తప్పుగా ప్రొజెక్ట్ చేస్తూ చిల్లరేరుకున్నారు ఈ లెఫ్టిస్ట్ బ్యాచ్ అంతా. అది ఒక అబద్ధం, ప్రోపగాండా, కుట్ర అని తెలిసిన తర్వాత మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, తప్పైపోయింది అంటూ హిందూ సమాజానికి ఒక్కడు కూడా సారీ చెప్పలేదు. అప్పుడేమైపోయింది అక్క, నీ నోరు అస్సలు మాట్లాడలేదు. ప్యాంట్ లిప్పి మరీ చూసి వీడు హిందువా కాదా అని కన్ఫర్మ్ చేసుకుని మరీ చంపేశారే. అప్పుడు అబ్దుల్లాసే ఇలా చేస్తున్నారు అని వీటి ఎందుకు వేయలేకపోయావక్క? వీటి గురించి ఈ అక్క ఎప్పుడూ మాట్లాడదు. కానీ ఎప్స్టీన్ ఫైల్స్ లో చిన్న చిన్న పిల్లల్ని పీడో ఫైల్స్ లా, నరరూప రాక్షసుల్లా చంపుకు తిన్నారని తెలిసిన చాలా ఈమెయిల్స్ బయటకు వచ్చాయి. కానీ దాని గురించి మాట్లాడింది లేదు. అసలు సంబంధమే లేకుండా సనాతన ధర్మాన్ని, హిందువుల్ని ఇన్సల్ట్ చేయడానికి ట్వీట్ వేసుకొచ్చేసింది ఈ అక్క. ఇంకా ఎన్నాళ్ళక్క ఇలా చిచ్చులు పెట్టుకునే బతుకుతారు? ఇకనైనా మారండి. సంస్కారహీనులు. ఓకే, ఇప్పుడు మనం ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో నరేంద్ర మోడీ పేరు కూడా వినబడుతుంది అని అంటున్నారు. ఇప్పుడు మనం దాని గురించి కూడా చిన్నగా మాట్లాడుకుందాం. ఇందాక చెప్పుకున్నట్టు ఈ ఎప్స్టీన్ అనేవాడు డబ్బున్న సో కాల్డ్ పెద్ద మనుషులకి చిన్న పిల్లల్ని సప్లై చేసేవాడు. వీడు 2019లో జైల్లో సూసైడ్ చేసుకున్నారు అని చెప్తున్నారు, కానీ నిజానికి వీడు చనిపోయాడా లేదా చంపేశారా తెలియదు. ఇంకొన్ని ఛానల్స్ అయితే వీడు ఇంకా బతికే ఉన్నాడని కూడా చెప్తున్నాయి. ఇప్పుడు అతని ఫైల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ DOJ రిలీజ్ చేసింది. 3.5 మిలియన్ పేజెస్ ని ప్రజల్లోకి రిలీజ్ చేసింది. ఇందులో పెద్ద పెద్ద మనుషుల పేర్లు కూడా ఉన్నాయని ఇందాకే చెప్పుకున్నాం. ఇక 2013లో ఎప్స్టీన్ తనకు తానే ఈమెయిల్స్ రాసుకున్నాడు. గేట్స్ రష్యన్ అమ్మాయిలతో చేశాడని, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని, తన భార్యకి తెలియకుండా అతనికి యాంటీబయోటిక్స్ కూడా ఇవ్వాలని అందులో కోరాడని చెప్పాడు. గేట్స్ స్పోక్స్ పర్సన్ మాత్రం ఇదంతా అబద్ధమని చెప్పుకొచ్చాడు. www.justice.gout/epstein అనే వెబ్సైట్ లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అయితే ఇవి రిలీజ్ అయిన వెంటనే నరేంద్ర మోడీ గురించి ఏమైనా దొరుకుతాయని తెగ వెతికేశారు ఈ గోతికాడి నక్కలు. కానీ విచిత్రం ఏంటంటే అందులో మొత్తం మోదీ గారిని పొగుడుతూనే ఉన్నాయి అక్కడ. అయితే ఇందులో కూడా ఏదో ఒకటి వెతికి తీసి బయట మామూలుగా రచ్చ చేయలేదు కొంతమంది బ్యాచ్. The Indian Prime Minister Modi took advice and danced and sang in Israel for the benefit of the US President. They had met a few weeks ago. It worked. ఇదే మావా ఉంది. దీనికి took advice అంటే ఎప్స్టీన్ దగ్గర తీసుకున్నాడని, డాన్స్ చేశాడని, ఇదిగో ఇలాంటి పిచ్చి AI వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళకి ఇది ఈజీగా అర్థమైపోద్ది. కానీ ఎక్కువ మంది మోడీకి, ఎప్స్టీన్ కి లింక్ ఉంది అని అంటే నిజంగా ఉందా లేదా అనే కన్ఫ్యూజన్ లోనే నమ్మేస్తారు అనేది వీళ్ళ స్ట్రాటజీ. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ ఈమెయిల్ మోదీ గురించి కాదు మావా, ఖతర్ గురించి. ఉగ్రవాదులకు డబ్బులు ఫండ్ చేస్తుంది అని, ఆ
అపవాది పోవాలి అంటే అందరితో రిలేషన్ బాగుండాలి అని, దానికోసం ఖతర్ ఏం చేయాలి అంటే మోదీని చూసి నేర్చుకోవాలి అని. మోదీ అమెరికాతో ఇజ్రాయెల్ తో సన్నిహితంగా ఉంటూనే విదేశాంగ వ్యవహారాలతో ఎంత చాకచక్యంగా డిప్లొమసీ మెయింటైన్ చేస్తున్నాడో అని చెప్పుకొచ్చింది. జూన్ 24, 2017 లో మోడీ ట్రంప్ ని కలిశాడు, అది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉంది. అలాగే జూలై 3 to 6, 2017 లో ఇజ్రాయెల్ లో ఉన్నాడు, ఇది పబ్లిక్ గా ఉన్న ఇన్ఫర్మేషన్. అది చూసి జూలై 9, 2017 మోదీని చూసి నేర్చుకోండి అని రాసిన దీంట్లో ఊతుని వెతుకుతున్నారు ఈ బోగ్గళ్ళు. డాన్స్ సాంగ్ అనేది ఒక ఫ్రేజ్ జస్ట్ క్యాజువల్ స్లాంగ్ లో చెప్పడం, అంతేకాదు మోడీ వెళ్ళి డాన్స్ చేశాడని కాదు, ఎప్స్టీన్స్ తో లింక్స్ ఉన్నాయని కాదు. More chilling, Jeffrey Epstein says he advised India's Prime Minister Narendra Modi. అయినా మిమ్మల్ని ఇంతకు మించి ఎడ్యుకేట్ చేయడం నా వల్ల కూడా కాదులే. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియోకి కొంచెం గట్టిగానే కష్టపడ్డాను కాబట్టి ఈ వీడియోకి ఒక 700 లైక్స్ కొట్టండి మామ. ఏం లేదు, నెక్స్ట్ టైం ఇలాంటి వీడియో చేయాలనే మోటివేషన్ వస్తుంది అందుకని. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో తొందరలోనే కలుస్తా. థ్యాంక్స్, నమస్తే. వీడియోలు చూస్తున్నా కానీ ఫాలో కొట్టట్లేదు. ఫాలో కొట్టండి.